ఈరోజు కోట్లాది మంది అభిమానులకు ఒక పర్వదినం. అదేంటి ఈరోజు ఏం పండగ? దీపావళి వెళ్ళిపోయింది కదా! దసరా కూడా వెళ్ళిపోయింది కదా! ఈ పండగేంటి? సంక్రాంతి ఇంకా రాలేదు కదా అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఒక సూపర్ స్టార్‌కి జన్మదినం ఈరోజు. అందుకే వాళ్ళ అభిమానులందరూ కూడా దేశ విదేశాల నుంచి కూడా ఈరోజు సెలబ్రేషన్లు చేసుకుంటున్నారు. ఆయనే డార్లింగ్. ప్రభాస్ ముద్దు పేరు. చాలామంది ముద్దు పేర్లు ఉంటాయి. ఆ పేర్లను వేరే రకంగా పిలుస్తారు. కానీ అభిమానంగా డార్లింగ్ అనే పిలుచుకునే వ్యక్తి అభిమానుల నుంచి ఒకే ఒక్కడు, ఆయనే రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్నది చాలామంది పెద్దలు మాట్లాడేది. ఎందుకంటే సౌమ్యుడు, ఎటువంటి వివాదాలకి వెళ్ళడు, ఎటువంటి రాజకీయాలు చేయడు. తను వచ్చిన నేపథ్యం చాలా పెద్దదైనా చాలా చిన్న వ్యక్తిలా, మనసున్న మహారాజులా ప్రవర్తించే అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న ఆజానుబాహుడు ఆ ప్రభాస్. ఇక ప్రభాస్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడేది ఏంటంటే, అసలు ప్రభాస్ అంటే ఏంటి? హీరో అంటే ఇలాగే ఉండాలా? ఇలాగే ఉంటాడా? ఇలాగే ఉండాలి కూడా అని. ఎందుకంటే ఆయన సినిమాల నేపథ్యం ఈశ్వర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఆయన ప్రస్థానం ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈరోజు ప్రభాస్ కాల్ సీట్లు దొరికితే కోట్ల పంట పండినట్టే. ఇది ఇండస్ట్రీ టాకు. అది హాలీవుడ్ అవనియండి, బాలీవుడ్ అవనియండి, ఏ చిత్ర పరిశ్రమ ఏ రాష్ట్రంలో చూసుకోండి, దేశంలో ఎక్కడ ఏ నలుమూలలు చూసుకున్నా అదే పరిస్థితి. సో అలాంటి ప్రభాస్కి ఇంక పుట్టినరోజు అంటే మరి పండగ కాక ఏమవుతుంది అని వాళ్ళ అభిమానులు మాట్లాడేది. పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ ఒంటరిగా నడిచే బెటాలియన్. 100 మంది అక్కడ నుంచున్న ప్రభాస్ కానీ ఇటుపక్క ఈ పోస్టర్ని నిలబడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. మీరు సలార్ సినిమాలు లాంటివి చూస్తే అసలు ఏ రకంగా ఉంటుందో ఆయన యాక్టింగ్ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గూస్ బంప్స్ వస్తాయి. ఆయన కంటి చూపుకి కానీ, ఆయన నడక కానీ, ఆయన గంభీరమైన ఆ కంఠస్వరానికి కానీ, ఒకటి కాదు రెండు కాదు కదా, షడ్రుచులు మేళవించిన నటుడు ప్రభాస్. ఇక జీవితం ప్రారంభం వారసత్వం నుంచి విశ్వం స్థాయికి. సామాన్యంగా ఆయన జీవితం చిన్నదే. ఈశ్వర్ సినిమాతోటి నార్మల్గా స్టార్ట్ అయింది. కృష్ణరాజు గారికి ఇండస్ట్రీలో ఎంత మంచి పేరుందో కృష్ణరాజు గారిని కూడా తలదన్నే అంత. అంటే పుత్రోత్సవం అంటే ఆ రకంగానే ఉంటుందేమో. వారసుడు కాబట్టి ఆయనకి మగపిల్లలు లేరు కృష్ణరాజు గారికి. ప్రభాస్నే వారసుడిగా చూసేవారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కావనివ్వండి, చిరంజీవి గారు కావనివ్వండి, అందరూ వాడండి. వాడు వీడని కాదు, పెద్ద నటుల దగ్గర నుంచి ఇప్పుడున్న యువతరం నటులు అందరికీ కూడా డార్లింగ్ అనే పిలుచుకుంటారు. అది కదా గొప్పతనం. ముద్దు పేర్లతో పిలుచుకోవడం వేరు. బన్నీ, చెర్రీ ఇలాంటివన్నీ వస్తుంటాయి. కానీ ఈయన్ని డార్లింగ్ అని ఎవరిని అంటామండి? మన సొంత మనుషులు మాత్రమే ప్రేమగా అనగలం. మన పిల్లలను, లేకపోతే మనకు సంబంధించిన దగ్గర కుటుంబీకులు, వాళ్ళని మాత్రమే పిలుస్తాం. కానీ ప్రతి ఒక్కరూ ప్రభాస్ని సొంత మనిషిలా చూసుకుంటారు. ఒక్క వివాదం ఏ రోజు లేదు. కష్టం వచ్చింది అంటే నిలబడే వ్యక్తిత్వం. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ప్రభాస్ వైపు చూస్తారు. ఆయన ఏ కష్టంలో ఉన్నా నేనున్నాను అంటాడు. గుప్తదానాలు అన్నీ ఇన్ని కాదు. ఈ చేతితో చేసిన దానం ఈ చేతికి తెలియనివాడు. చేతికి ఎముక ఉండదు అంటారు. అలాంటి క్యారెక్టర్ అది. ఇక రెబల్ స్టార్ కృష్ణరాజు వారసుడిగా తెరపై అడుగుపెట్టిన ప్రభాస్ 2002లో ఈశ్వర్తో మొదలైన ప్రయాణం ఈ రోజు వరకు ఒక లెజెండరీ సాగరంలా మారింది. 2025కి వచ్చేసరికల్లా 13 సంవత్సరాల్లో ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. ఇండియాలో టాప్ స్టార్లో ప్రభాస్ కూడా. అంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ప్రభాస్కున్నంత ఫేము ఎవరికి రాలేదేమో అని అనిపించక తప్పదు. ఎందుకంటే ఓకే, పుష్పతోటి బన్నీ, అంటే ఇందులో నేను వివాదాల్లోకి వెళ్ళలేదు, వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చెప్పట్లేదు. కానీ మొదటి స్టార్ మాత్రం ఇండియాలోని ఎదిగినవాడు ప్రభాసే. ఎందుకంటే ఆ కట్అవుట్ అలాంటిది. ఇక సౌమ్యుడు, మితభాషి, వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చిత్తశుద్ధితో చేసి ఫోకస్ ఓరియంటెడ్ మనిషి. ఏ రోజు కూడా వివాదం ఉండడు.
సౌమ్యుడు. ఆయన ఎవరితోటి పెద్దగా మాట్లాడడు. పెద్దగా ప్రెస్ మీట్లు గానీ, వేరేవి గానీ, ఇంటర్వ్యూలు గానీ చాలా 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 తక్కువ. ఇప్పుడున్న నటుల్లో ఎవరితో కంపేర్ చేసుకున్నా చాలా కూల్, సైలెంట్ పర్సన్. వచ్చిన నేపథ్యం రెబల్ స్టార్ వారసుడిగా వచ్చాడు. విపరీతమైన ఫ్యాన్ మైల్ ఉన్నవాళ్ళు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు. కానీ ఆయనకు అదేమి ఆ గర్వం ఏమీ నెత్తికెక్కించుకోలేదు. అందుకనే సక్సెస్ వస్తుందండి. ఏ మనిషి అన్నా సరే ఎప్పుడూ మనమే తోపు, మనమే తురుము, మనకి తిరుగులేదు, మన్నెవడరా ఆపేది, మనం ఇంత గొప్ప, ఇంత గొప్ప చరిత్ర ఉంది, ఈ రకంగా అనుకుంటే అది ఎప్పుడైనా సరే ఇబ్బంది పడక తప్పదు. కానీ అవి ఏమీ లేవు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నది ఆ డార్లింగ్ని చూసి నేర్చుకోవాలి అంటారు. ఇక మొగల్తూర్ మట్టిలో పుట్టి ప్రపంచ చిత్రపటంపై తెలుగు సినిమా పతాకాన్ని ఎగరవేసిన వ్యక్తి మొగల్తూర్ అన్నది ఒక ప్రత్యేకమైన బ్రాండ్. అది కృష్ణరాజు గారు మొగల్తూరు ఇవన్నీ కూడా క్షత్రియ ఫ్యామిలీకి సంబంధించి ఇప్పటికీ కూడా మొగల్తూరు పేరు వినిపిస్తుంటుంది. చిరంజీవి గారు మాట వచ్చినా సరే మొగల్తూరు పేరు వినిపిస్తుంటుంది. సో అలాంటి మొగల్తూరు మట్టిలో ఎక్కడో ఒక కార్నర్లో ఉండే ఆ ప్రాంతం నుంచి వచ్చి ఈరోజు దేశంలోనే తనదైన ముద్ర వేసి, అంటే చాలా తక్కువ మందికి వచ్చే అరుదైన అవకాశం ఆ డార్లింగ్ ప్రేక్షకులు ఇచ్చారు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన నటన, ఆయన ఆలోచన సరళి, ఆయన ఎంచుకున్న సబ్జెక్టులు. బాహుబలి అంటే ప్రభాస్ తప్ప ఇంకో ఫ్రేమ్ ఎవరో కూడా ఇండియాలో చూసుకోలేరు. ఇంకొక మనిషిని అందులో ఊహించుకోలేరేమో. ప్రభాస్ బాహుబలి అంటే బాహుబలి అంతే. ప్రభాస్ సరే, రాజమౌళి గారు చాలా అద్భుతంగా చిత్రించారు. నటనలు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బాహుబలి 1 చూసినా, బాహుబలి 2 చేసినా ఇంకొకరిని అసలు ఆ ఫ్రేమ్లో ఊహించుకోగలరా? చాలా సినిమాలు హిట్ అయినా సరే ఒరే వాళ్ళైతే ఇంకా బాగుండేమో, ఇంకా సూపర్ డూపర్ హిట్ అవును అంటారు. కానీ బాహుబలి, సలార్ లాంటి సినిమాలు ప్రభాస్ తప్ప ఇంకొకరి పేరు వినిపించదు. అసలు ఆలోచన కూడా కళ్ళలో కూడా ఆలోచించరు. వీళ్ళు కాకపోతే వాళ్ళు బాగుంటుందేమో అని. సో అంత అగ్రస్థానానికి తీసుకెళ్ళిపోయాడు. తెలుగు ఇండస్ట్రీనే తీసుకెళ్ళిపోయాడండి. తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్ళి శిఖరాగ్రంలో కూర్చోబెట్టారు, ఎవరు ఊహించిన విధంగా. వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చితో మాస్ అండ్ క్లాస్ హృదయాల్లో స్థానం సంపాదించిన హీరో వర్షంతో ఆయన మొత్తం ప్రేక్షకులందరినీ కూడా ఎక్కడికో తీసుకువెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఛత్రపతి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదు. తర్వాత డార్లింగ్ సూపర్ డూపర్ హిట్, మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్, మిర్చితో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన, అంటే వర్షంతో ఆ ఫేమ్ వచ్చింది, ఇంకా మిర్చితో అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఆయన ఎక్కడికో అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు ఇండస్ట్రీలోని. మిర్చిలో కూడా ఈరోజు కూడా మిర్చిలో తన క్యారెక్టర్ కానీ తన యాక్టింగ్ కానీ చూస్తే ఏ రకంగా ఉంటుందో మాటలకు అందకుండా ఉంటుంది. ఇంకా తర్వాత నుంచి వచ్చిన బాహుబలి ఇవన్నీ చెప్పనవసరం లేదు. నాకు తెలుసురా ఆడి బాడీ బాక్స్ ఆఫీస్ అని ఛత్రపతిలో డైలాగ్గా మొదలైన మాట. ఇక ప్రభాస్ కెరీర్కి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. బాహుబలి ప్రాజెక్టు కోసం 4 ఏళ్ల తన జీవితాన్ని అర్పించిన అంకిత భావం అదే ఆయన్ను పాన్ ఇండియా స్టార్ నుంచి పాన్ వరల్డ్ ఐకాన్గా మార్చింది. బాహుబలి ప్రాజెక్ట్ అండి. ఏ హీరో అయినా సరే మంచి పీక్లో ఉన్నప్పుడు, మిర్చి లాంటి సినిమాలు వచ్చినప్పుడు వరుసపెట్టి సినిమాలు వస్తాయి. సంవత్సరానికి 2-3 సినిమాలు వచ్చే స్టేజ్, విపరీతంగా ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు ప్రభాస్ గారు కాల్ షీట్ల కోసం. అలాంటిది బాహుబలి ఏమవుతుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఈయన ఏం చేయగలరో తెలియదు. బాహుబలి 1, బాహుబలి 2 4 సంవత్సరాలండి. 4 సంవత్సరాలు కాల్ షీట్ ఇవ్వడం అంటే అప్పుడు తనకున్న బిజీలోని ఎవ్వరు కూడా ఊహించరు. అంటే చాలా రిస్క్ చేశాడు, జీవితాన్ని త్యాగం చేశాడు అనడానికి కూడా కారణం ఇది. ఎందుకు త్యాగం అంటే ఒకవేళ కానీ అది మిస్ఫైర్ అయితే పరిస్థితి ఏంటి? 4 ఏళ్ళలో ఎంత లాస్ అయిపోతాడు? 4 ఏళ్ళు తనకున్న ఫాలోవర్స్ అందరూ, తనకున్న ఫ్యాన్స్ అందరినీ కూడా 4 ఏళ్ల పాటు ఆయన ముఖం చూపించకుండా ఉన్నాడు అంటే స్క్రీన్ మీద వాళ్ళు ఎంత ఆత్రంగా ఉండి ఉంటారు, ఎంత తపన పడిపోయి ఉంటారు. సో ఆయన వద్దనుకున్నాడు. చూద్దాం అంటే తెగింపు, ఒకళ్ళ మీద నమ్మకం, ఒక వ్యక్తి మీద, ఒక వ్యవస్థ మీద నమ్మకంగా మనం ఉంటే ఏదో ఒక రోజు అది బ్రేక్ ఈవెన్ వస్తుంది, అది ఎక్కడికో మనం తీసుకువెళ్తుంది. సరే, రోజుకు ఒక రకంగా ఆలోచించి రోజుకు ఒక రకంగా చేస్తే అది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కొంతమందికి అది వర్కౌట్ అవుతుంది, చాలామందికి ఫెయిల్యూర్ అవుతుంది. కానీ
ఒకే వ్యక్తిని నమ్మాడు, అది రాజమౌళి గారిని. రాజమౌళిని ఆయన నమ్మాడు, 4 సంవత్సరాలు ఇచ్చాడు కాల్ షీట్లు. కట్ చేస్తే పాన్ వరల్డ్ అయిపోయాడు. ఇక బాహుబలితో ప్రపంచం మొత్తం తెలుగు సినిమా స్థాయిని గుర్తించింది. భారతీయ సినిమా అంతర్జాతీయ మ్యాప్లో స్థానం సంపాదించింది. మేడమ్ టు స్క్వాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం పొందిన తొలి దక్షిణాది నటుడు. ఎవరికన్నా ఛాన్స్ ఉందా, వచ్చే అవకాశం ఉందా? ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా మినిమం 500 కోట్లు కలెక్షన్ సాధించగల శక్తి. ఫ్లాప్ అయితే 500 కోట్లట. మామూలుగా అంటే ఇండస్ట్రీ లెక్కలు అవి. మామూలుగా ఏదైనా సినిమా పోయిందనుకోండి, ఆడు ముంచేసాడు, ఈడిదే అది అంటారు. కానీ ఈయన అలా ఏమి ఉండదు. అది ఫ్లాప్ ఇట్లతో సంబంధం ఉండదు. ప్రభాస్ని ఆ 2.5 గంటలు చూసేయాలంతే. నువ్వు అద్భుతంగా చేసేవా, చూడలేదా అని కాదు. ఆ ఫ్రేమ్ చూడాలి, ఆ కటౌట్ని చూడాలంతే. చూస్తూ అలా తన్మయత్వం చెందిపోవాలి. 2.5 అవర్స్ వాళ్ళు కేటాయించేస్తారు. అందుకని 500 కోట్లు. ఇది స్టార్డమ్ కాదు, ఫెనామినన్. ఓవర్సీస్ మార్కెట్లో ప్రభాస్ సినిమా అంటే టిక్కెట్లు ఓపెనింగ్ డేలోనే సేల్ అవ్వడం సర్వసాధారణం. ప్రభాస్ సినిమా అనేది ఒక పరిశ్రమ లాంటిది. 1000 కోట్ల వ్యాపారం ఆయన పేరుతో కదులుతుంది. ప్రభాస్కు కథ నచ్చిందంటే చాలు, దక్షిణం నుంచి ఉత్తరం వరకు సినీ మార్కెట్లో గందరగోళం మొదలవుతుంది. ప్రభాస్ పేరు పోస్టర్పై కనిపిస్తే సరిపోతుంది, ప్రేక్షకుల గుండెల్లో ఉత్సాహం మిన్నంటుతుంది. ఒంటరిగా పోరాడిన బెటాలియన్ అనే ట్యాగ్ లైన్ ఆయన వ్యక్తిగత జీవనయాత్రకు కూడా అచ్చుగుద్దినట్లు సరిపోతుందని. ఇక షూటింగ్ సెట్లో లైట్ బాయ్ నుండి సూపర్ బాక్స్ వరకు అందరినీ సమానంగా పలకరించే మనిషి. ఫుడ్ పెడితే డైట్ చేయడం అసాధ్యం అని కోస్టార్స్ సరదాగా చెబుతారు. గోదావరి ఆతిథ్యం ఆయన రక్తంలో ఉంది. సైలెంట్ స్వభావం, దాతృత్వ హృదయం. సినిమాలకే కాదు మనుషులకు తను సమయం ఇస్తాడు. పబ్లిసిటీకి దూరంగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో ముందుంటాడు. జూబ్లీ హిల్స్లోని విల్లా, భీమవరం సమీపంలోని 84 ఎకరాల ఫామ్ హౌస్, ప్రకృతిలో మమేకమై గడిపే సైలెంట్ సూపర్ స్టార్. ఇక ఫిట్నెస్పై అసాధారణ శ్రద్ధ అండి. ఫిట్నెస్ అంటే ఆ బాడీ చూస్తే మీకు అర్థమైపోద్ది కదా. ఇంక ఫిట్నెస్ కోసం ఇంక చెప్పడానికి ఏమున్నది. ఫిట్నెస్సే ప్రభాస్ని చూసి నేర్చుకోలేమో, అలా ఉంటాడు ఆయన. ప్రతిరోజు గంటల కొద్దీ వర్కౌట్ తప్పనిసరి. రోల్స్ రాయల్స్, ల్యాంబోర్గిని, రేంజ్ రోవర్లతో నిండిన గ్యారేజ్, కానీ మనసులో మాత్రం సాదా సీదా వ్యక్తి. ది నెక్స్ట్ బ్లాక్ బస్టర్ చాప్టర్, ది రాజా సాబ్. పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అభిమానులందరూ కోరుకునేది ఏంటంటే రాజాసాబ్. ఇంకా రాజాసాబ్ ఎలా ఉంటుంది, రాజాసాబ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి తపన పడుతున్నారు ప్రేక్షకులు. ప్రభాస్ని రాజాసాబ్లో చూసుకోవాలని. మారుతి దర్శకత్వంలో సంక్రాంతి రిలీజ్ జనవరి 9న. ఫౌజీ వర్కింగ్ టైటిల్. హను రాఘోపూడి దర్శకత్వంలో 1930ల నేపథ్యంలో పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు, ఒంటరిగా పోరాడిన బెటాలియన్. ఇక స్పిరిట్ సందీప్ వంగ దర్శకత్వంలో యాక్షన్ మరియు మానవతా మేళవింపు. సలార్ 2, కల్కి 2 పాన్వర్ లెవెల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు. ఎన్ని సినిమాలు ఉన్నాయి చూడండి. ఇంకా సంక్రాంతి నుంచి జాతర మొదలవుతుంది అంటున్నారు. ప్రభాస్ జాతర, కొత్త సంవత్సరం నుంచి ప్రభాస్ జాతర మొదలవబోతున్నది. కన్నుల పండుగ చేసుకోవడమే పండగలన్నింటినీ కూడా. ఇక తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనిచేయడం, ఇదే ఆయన సక్సెస్ ఫార్ములా. బాహుబలి రిలీజ్తో మళ్ళీ బర్త్డే ఫెస్టివల్ ఫీవర్ జోష్ పెంచింది. బాహుబలి రిలీజ్ ఆయన పుట్టినరోజు సందర్భంగా మరోసారి తరించండి అది చూసి. తెలుగు సినీ పరిశ్రమను 100 కోట్ల నుంచి 1000 కోట్లకు చేర్చిన హీరోగా చిరస్థాయిగా నిలిచిపోతాడు. తెలుగు సినీ పరిశ్రమకు చాలా ముఖ్యమైన అంశం అండి ఇది. 100 కోట్లలోనే ఉండిపోయే పరిస్థితి. అలాంటిది ఒక్కసారిగా 1000 కోట్లను మొత్తం రికార్డులన్నింటినీ కూడా తుడిచిపెట్టేసిన ఆజానుబాహుడు ఆ బాహుబలి. హీరో మాత్రమే కాదు, ఆయనే ఒక పరిశ్రమ. ఈరోజు పరిశ్రమ నిలబడాలంటే బాహుబలి లాంటి సినిమా కానీ సక్సెస్ కాకపోతే పరిస్థితి ఏంటంటే చాలామంది రోడ్డున పడిపోదురు. ఎంతమందికి జీవనోపాధి కలిగించింది. ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టి నమ్మకంగా ముందుకు సాగితే అద్భుతాలు సాధించవచ్చు అనడానికి ఇదే నిదర్శనం. బాహుబలి లాంటి సినిమాలే.
ఆ టైంలో ఇంత బడ్జెట్తో ప్రభాస్తో రిస్క్ చేయడం అంటే ప్రభాస్ రానాతోటి సామాన్యమైన అంశం కాదు. నమ్మకం, కసి, కొట్టాలి, దిమ్మ తిరిగేలా కొట్టాలి. మనం కొట్టే దెబ్బకి దరిదాపుల్లో కూడా ఎవరు ఉండకూడదు. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలని ఆ రకంగానే బద్దలు కొట్టారు. ఇక హ్యాపీ బర్త్డే ప్రభాస్, డార్లింగ్ టర్న్స్ 46, రెబల్ స్టార్ డే. ఇవ్వండి హ్యాష్ ట్యాగ్స్. ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్స్ తోటి మొత్తం ఊపుతున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో ఇవే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. వేలాది మంది, లక్షలాది మంది ప్రభాస్ 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 అంటూ మోతమోగిస్తారు. చిరంజీవి గారు కూడా చూడండి, సొంత పిల్లల్లా చూస్తారు వీళ్ళు. చిరంజీవి గారు అవనియండి, లేకపోతే నాగార్జున గారు అవనియండి, లేకపోతే బాలకృష్ణ గారు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు అవనియండి, ఇంకా సొంత మిత్రుల్లాగే. ఆయన ఎవరు కాదనుకుంటాడండి? అందరివాడు, మంచివాడు, మనసున్నవాడు, ఎవరు కాదనుకుంటారు? అందుకే డార్లింగ్, నిండు నూరేళ్ళు నువ్వు సుఖ సంతోషాలతో ఇలాగే అద్భుతమైన విజయాలను అందిస్తూ ప్రేక్షకుల హృదయాల్ని మరింత మైమరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే రెబల్ స్టార్ ప్రభాస్.